ఇంత కరెంటు లేదు సార్, కడుక్కుండా నీళ్ళు కూడా లేవు. సెక్రటరీ గారిని ఇప్పుడు రోడ్డు మీద కలిసి సెక్రటరీ గారు అడిగినాం. సెక్రటరీ గారు అడిగితే వాటర్ ట్యాంకులు పంపించండి, వాటర్ బాటిల్స్ తెప్పియండి, వాటర్ ట్యాంకులు ఇల్లు వాటర్ బాటిల్స్ ఇవ్వండి. రోడ్డు కూడా నాకు సంబంధం కాకుండా వేరే వాళ్ళు మాట్లాడతారు కానీ అసలు ఎవరు కూడా ఇంత రెస్పాన్స్ కావాలి. బయటికి పోయి తెచ్చుకున్నాను, వెహికల్స్ ఖరాబ్ అయినాయి సార్. వాటర్ ట్యాంక్ లాస్ట్ టైం అదే అన్న చెప్పారు, లాస్ట్ టైం ట్యాంకర్లు పెట్టినాం. లాస్ట్ టైం అయితే సార్ అనకూడదులే కానీ రోడ్డు రాకముందుకే జనాలు వచ్చి అక్కడ నిల్చున్నారు, ఇల్లు ఖాళీ చేయించారు, దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటా లేడు సార్. ఇక్కడికి వాటర్ రావడం అంటే 80 సంవత్సరాలు ఇక్కడ మీ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ నీళ్ళు మంచి నీళ్ళు లేవు సార్. కలవ టెంపుల్ వచ్చి భోజనం పెట్టారు సార్ మాకు. కలవ టెంపుల్ వచ్చి భోజనం పెట్టారు మాకు అక్కడ. ప్రభుత్వం చేయకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అయితే మీరు భోజనం తినండి, మన వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు ఎట్లా అయింది అనేది. ఇవ్వండి, వాటర్ ఇవ్వండి అందరికి. చెప్దాం. తీసుకోండి. మంచినీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని వ్యాధులు వస్తాయి దీంతో. జాగ్రత్త. ఫుడ్ ప్యాకెట్స్ ఎవరికైనా కావాలంటే ఇచ్చేసేయండి అందరికి. ఫుడ్ ప్యాకెట్ ఇంకున్నాయి, బాటిల్స్ కూడా. ఎక్కడున్నారమ్మా నైట్? మీరు ఎత్తు ఉన్నది కాబట్టి మీరు రాలేదు. నైస్ నైస్, తీసుకోండి తీసుకోండి. ఇంక ఇవ్వండి. ఫుడ్ ప్యాకెట్ ఉపేందర్ అన్న వస్తాడు, వస్తే ఇక ఆయన పెద్ద చేయి కదా, ఏదైనా మంచిగా చేస్తాడు. నాకు ఫోన్ చేసి పిల్లల్ని అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి పొద్దున్నే క్లీన్ చేసుకోవాలి. ముగ్గురు ఏముండి పెట్టాలి సార్, అసలు అన్ని సరుకులు కూడా కలవేది మొత్తం. పద్మ ఎవరైనా వచ్చారా గవర్నమెంట్ తరఫు నుంచి? పిల్లలు లేకపోతే ఫీజు కూడా వాళ్ళ అబ్బాయి ఫీజు కూడా ఖమ్మంలోని సుతార్ బజారు, నాయుడుపేట, ఎస్సీ కాలనీ ఈ ప్రాంతం అంతా కూడా వరద ముంచెత్తడం జరిగింది. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఖరాబ్ అయింది. పుస్తకాల నుండి మొదలు పెడితే సర్టిఫికెట్లు, టీవీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు సర్వం మొత్తం వరదలో కొట్టుకుపోయింది. వాళ్ళ జీవితమే వరదమయం అయిపోయింది. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ఈ పేద ప్రజలు ఇంటికి 1 లక్ష రూపాయల చొప్పున నష్టపోయారు. కనీసం ప్రభుత్వ అధికారులు కనీసం వాళ్ళను అప్రమత్తం కూడా చేయలేదు ఇప్పటివరకు. వాళ్ళని పరామర్శించినటువంటి వాళ్ళు కూడా లేరు. మరి వరద వచ్చినప్పుడు కనీసము వాటర్ ట్యాంకర్లు పెట్టి అంత క్లీనింగ్ చేయించడము, అదేవిధంగా ఇంటింటికి సరుకులు పంచడము,
ఇంటింటికి భోజనం అందించడము ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం ఇది. కానీ దాన్ని మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏదో మమ అనిపించేటువంటి ఒక కార్యక్రమం మాత్రమే చేస్తున్నది. తీవ్రంగా నష్టపోయినలు ఏ ఇంటికి పోయినా కూడా ఈరోజు అరణ్య రోజు తప్ప ఇంకేం మిగలలేదు. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి ఇంటికి ₹1,00,000 చొప్పున కట్టించాలా. స్కూల్ పిల్లలందరూ కూడా ఉచితంగా నోట్బుక్స్ అదేవిధంగా పుస్తకాలను కూడా వంచాలి. అదేవిధంగా ఖరాబ్ అయినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళ 10th సర్టిఫికేట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్ కానీ ప్రభుత్వమే మరి వాళ్ళకి మళ్ళీ సర్టిఫికెట్లు అందించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ వరదల్లో చాలా ఇండ్లు కుంగిపోయినాయి, కాంపౌండ్ వాళ్ళు కూలిపోయినాయి. దాని నష్టం ఎంత అనేది ఎన్యూమరేషన్ చేసి దాని ఆధారంగా ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా